మిక్కిల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీకు వందనాలు. మరి ఒక మారు దేవుని దుఃఖ గడియ ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాలు, మరి విశేషంగా ఈ 37వ దినములోనికి నడిపించబడిన ఈ మీ కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు ఈ 37వ దినపు ఆరాధనలు మిమ్మల్ని స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. అంటే ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా నోటి మాటలు కేవలము నిష్ప్రయోజనకరమైనవి. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదము అవసరం, అది మాకు ప్రయోజనకరమైనటువంటి మేలును దయచేసేది. ఈ రాత్రి సమయంలో ఈ 37వ దినము కొరకు మీరు మాకు ఇచ్చినటువంటి అంశం ద్వారా మీ ఉద్దేశాన్ని, సత్యాన్ని మాకు బయలుపరచండి. వాటిని మేము గ్రహించి మా జీవితంలో హెచ్చరిక నందులాగిన మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా వాటిని అనుగ్రహించమని. ఈ ధ్యానమంతా కేవలం మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని విశేషమైన కృప చేత దేవునితో గడియ 37వ దినములోనికి మనము నడిపించబడ్డాం. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు. అంశము ఇశ్రాయేలీలకు రాజు లేడు, 3వ భాగం. ఇప్పటి వరకు మనము 2 భాగాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇశ్రాయేలీలకు రాజు లేడు, 3వ భాగం. ఇక మరొక భాగము చివరి దినం కొరకు మనకి ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ టెక్స్ట్ని మనము మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక అధ్యాయములో చాలా వివరంగా వ్రాయబడుతున్నటువంటి టెక్స్ట్. దీనిని అర్థం చేసుకొని ఇశ్రాయేలీలకు రాజు లేడు అన్నటువంటి ఈనాటి ఈ 3వ భాగంలో అంతర్లీనంగా ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని, నేడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను మనము అంచనా వేస్తూ మన ఆత్మీయ జీవితములకు క్రైస్తవ విశ్వాసులుగా మనము నేర్చుకోవడానికి ఒక ఆత్మీయ హెచ్చరికను పొందుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీలకు రాజు లేని, అసలు మొదటి విషయంలోనే మొదటి వచనంలోనే చెప్పేస్తున్నాడు, ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడు ఒకడు ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమును పరదేశిగా నివసించాడు. అతడు యోధా బెత్లెహేము ప్రాంతము నుంచి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఆ ఉపపత్ని కొద్ది కాలానికి ఏం చేసిందంటే వేరొకనితో వ్యభిచరించడం ప్రారంభించి, ఆ సంగతి తన భర్తకు తెలుస్తుందేమో అని భయం చేత తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్లకు ఇతడు మరలా తన ఉపపత్నిని తెచ్చుకోవాలి, ఈ లేవీయుడు తన ఉపపత్నిని తెచ్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆమెతో లాలనగా మాట్లాడి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆమెను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే అతనిని తన తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ తండ్రి దగ్గర 3 దినములు తండ్రి అనగా ఉపపత్ని యొక్క తండ్రి యొక్క ప్రోద్బలం చేత 3 దినాలు అక్కడ ఉండిపోయిన తర్వాత 4వ దినము నేను లేచి వెళ్తాను, నా యొక్క భార్యను పంపించేయండి అని అన్నప్పుడు విందు చేసుకున్నారు. సాయంకాలం వరకు ప్రొద్దుగుంకింది కనుక నెక్స్ట్ డే వెళ్దాం అని చెప్పేసి 4వ దినము కూడా పంపించుకుంటూ పంపిస్తాడు. నెక్స్ట్ డే కూడా ఒక పెద్ద విందు చేయించాడు. విందు చేయించిన తర్వాత మళ్ళా పొద్దుగుంకింది, ఇంకేం వెళ్తామలే అల్లుడు గారు, నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి 4వ దినం కూడా 5వ దినం కూడా గడిపేశాడు. 5వ దినం కూడా గడిపేసిన తర్వాత ఇక 6వ దినం కూడా మరి ఎందుకు అతను అలా చేస్తున్నాడో తెలియదు కానీ 6వ దినం కూడా అతను అన్నాడు సాయంకాలం అయిపోయింది ఇంకా వెళదాములే అంటే, ఇక అతడు ఒప్పకుండా తన భార్యను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. 2 గాడిదలు తీసుకుని జీను సిద్ధం చేసుకుని ప్రయాణమై వెళ్ళిపోయాడు. ప్రియులారా, వెళ్ళిపోతున్నప్పుడు చాలా చీకటి పడే అవకాశం ఉంది. యెరూషలేము అనబడి ఎబూసు ప్రాంతానికి వచ్చారు. ఎబూసు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారు అన్నారు, ఇక్కడ నీవు విశ్రాంతి తీసుకోమన్నప్పుడు అన్యుల ప్రాంతంలో నేను ఉండే ప్రసక్తి లేదు, నేను అయితే రామాలోను లేదంటే గిబియోలోను ఉండడానికి వెళ్ళిపోతాను అని మరలా అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోయి అతడు ప్రొద్దుకుంకేసరికి బెన్యామీనీయుల గిబియోకు అతడు వచ్చాడు. అతడు వచ్చిన తర్వాత ఆ పట్టణపు లేదా ఆ ఊరి కూడలి సంత వీధిలోనికి వెళ్ళి తన ఉపపత్ని కూర్చుని ఉన్నారు. ఎవ్వడు పిలవలేదు, ఎవడు కూడా పిలవకపోతే చాలాసేపటికి ఒక ముసలుడు వచ్చి, అయ్యా ఈ వీధిలో ఉండడం నీకు క్షేమం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చేయి, నా ఇంట్లో అన్నీ కూడా సమృద్ధిగా సమస్తం ఉన్నాయి, అక్కడ నీవు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని నెక్స్ట్ డే వెళుదు అంటే నీ మీద నేను భారం పెట్టినాయా, నా దగ్గర తినడానికి అన్నీ ఉన్నాయి కానీ నాకు షెల్టర్ ఇస్తే చాలంటే, ఒకవేళ నీ దగ్గర ఉన్నాయి నీకు సరిపోతే ఓకే, లేదంటే నేను నా దగ్గర ఉన్నాయి కూడా నీకు ఇస్తాను, వచ్చి ముందు ఈ వీధిలో ఉండడం క్షేమం కాదు, నువ్వు షెల్టర్ తీసుకోమన్నప్పుడు మొత్తానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి ఆ ఊరిలో ఉన్నటువంటి కొందరు పోకిరి మొక్క వచ్చి నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ మనుష్యుని మేము ఎరుగునట్లు మా యొద్దకు పంపించమన్నప్పుడు అది చాలా తప్పు, అలా పంపించడము
కుదరదు, వీలైతే కన్యకైన నా కుమార్తె ఉంది, ఆ లేవీయుని యొక్క ఉపపత్ని కూడా ఉన్నది, వారిద్దరిని నేను మీ యొద్దకు పంపుతాను అంటే వారు మనస్సు ఒప్పకపోతే అతడు బయటకు వచ్చి తన ఉపపత్ని, ఆ ముసలివాని యొక్క ఉపపత్నిని వారితో పంపించినప్పుడు వారు ఉదయం వరకు రాత్రంతా ఆమెను చెరుస్తూ ఉన్నారు. ఉదయమున ఆమెను విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడి వరకు. రేపు నెక్స్ట్ ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఫస్ట్ డే మనము మత పతనాన్ని చూసాం, మతపరమైనటువంటి పతనాన్ని చూసాం. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. సెకండ్ చాప్టర్లో సామాజిక పరమైనటువంటి పతనాన్ని చూసాం. సమాజంలో ఉండాల్సినటువంటి కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు మీరిపోయి ప్రవర్తించింది. ఇక్కడ ఈ థర్డ్ చాప్టర్లో లేదా ఈ థర్డ్ మెడిటేషన్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఈ థర్డ్ డే నైతిక పతనాన్ని చూడబోతున్నాం. ఏమిటంటే ఇది ఇశ్రాయేలు యొక్క జాతి రాజు లేకపోవడం వలన, అది భౌతికంగా ఒక రాజు కావచ్చు, లేదా వారిని ఒక కట్టడలో పెట్టే ఒక న్యాయాధిపతి కావచ్చు, లేదా వారు ఆత్మీయంగా అంగీకరిస్తే దేవుడే వారి రాజు, దేవుడే వారి రాజు. ఇశ్రాయేలీయులకు రాజు ఎవరండి? దేవుడే. వారు దేవుణ్ణి మరచి విడిచిన ప్రవర్తన వారికి రాజు లేడు అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మల ద్వారా మనకు బయలుపరుస్తూ, రాజు లేని అంటే దేవుని భయము లేనటువంటి, దేవుని కట్టడకు లోబడినటువంటి, దేవుని ఉద్దేశాలకు లోబడినటువంటి వారి జీవితం ఏమైపోయిందంటే ప్రియులారా, అటు మతపరంగా పతనమైపోయారు, ఇటు సామాజికంగా పతనమైపోయారు, చివరికి నైతికంగా పతనమై. ఈ టెక్స్ట్ అంతా కూడా నైతిక విలువలు లేని ఇశ్రాయేలు సమాజాన్ని మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఎక్కడ నైతికత కనిపించడం లేదు. వెతికినా, ఎంత ఆలోచించినా నైతికంగా దిగజారిపోయినటువంటి ఇశ్రాయేలు సమాజం, నైతికంగా పతనమైపోయినటువంటి ఇశ్రాయేలు జాతి మనకి కనబడుతుంది. విచిత్రం ఏంటంటే ప్రియులారా, ఈ టెక్స్ట్లో ఎవ్వరి పేర్లు రాయబడలేదు. ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ అధ్యాయం అంతటా ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక లేవీయుడు, ఒక ఉపపత్ని, ఒక ముసలివాడు, ఒక అల్లరి మూక, ఇట్లాగే. అంటే బహుశా మనము ఒకవేళ మన పేర్లను పెట్టుకునే స్థితిలో ఉన్నామేమో. ఒక్క పేరు కూడా రాయబడలేదంటే ఒకవేళ నీ పేరు నా పేరు అక్కడ ఉన్నదేమో ఆలోచన చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్ముడు అది మన విచక్షణకు, ఆత్మీయ జ్ఞానానికి వదిలేసినట్లు మనము ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మూడవ ధ్యానంలోనికి నడిపించబడుతున్న మనం ఒక 7 విషయాలు, వారి నైతిక పతనాన్ని గురించినటువంటి ఒక 7 సత్యాలు, అంశాలు మనం ఆలోచన చేసి, ఒకవేళ ఇలాంటి స్థితిలో మనము ఉన్నామేమో, ఈ వాక్యం చేత హెచ్చరించబడి పరిశుద్ధాత్మని చేత మనము క్రమపరచబడి తిరిగి మన రాజైనటువంటి ప్రభు ఎదుట మనము నమ్మకమైనటువంటి వారంగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేలీయులకు రాజు లేడు, నైతిక పతనం. సబ్ హెడ్డింగ్, ట్యాగ్ లైన్ అనమాట. ఇశ్రాయేలీయులకు రాజు లేడు పార్ట్ 3 కింద నైతిక పతనం, ఇది ట్యాగ్ లైన్ అనమాట. అందులో మొట్టమొదటి అంశం ప్రియులారా, వైవాహిక సంబంధమైన నైతిక పతనం. అంటే వైవాహిక అంటే వివాహ సంబంధమైనటువంటి నైతిక పతనం. వివాహ వ్యవస్థ అంటేనే ఒక నైతికత. వివాహ వ్యవస్థ అంటే ఏంటండి? ఒక నైతిక వ్యవస్థ, ఒక నైతిక వ్యవస్థ. ఇది దేవుడు చాలా తన నీతిని, తన న్యాయాన్ని బట్టి ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నటువంటి సంకల్పం చెప్పిన ఒక అద్భుతమైనటువంటి వివాహ వ్యవస్థను సృష్టిలో ఏర్పాటు చేశాడు. అలాంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, స్థిరపరచబడిన, స్థాపించబడినటువంటి వివాహ వ్యవస్థ ఇక్కడ పతనమైపోయింది. ఇది వైవాహిక విషయాలలో నైతిక పతనం. ఈనాడు ధ్యానములు ఈ 19వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడు అని ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమును పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొని ఉండెను. లేవీయుడు అంటే ఒక ప్రత్యేకించబడిన తెగనమాట అండి ఇది. లేవీయులు అంటే, లేవీయులలో ఫస్ట్ గ్రేడ్ ఎవరు? లేవీయులలో ఫస్ట్ గ్రేడ్ యాజకులు. సెకండ్ గ్రేడ్, ఒకటి యాజక ధర్మము చేసేవారు, 2 సేవక ధర్మము చేసేవారు. లేవీయుల్లో 2 గ్రేడ్స్ ఉన్నాయండి. ఒకటి యాజక ధర్మము చేసేవారు, 2 సేవక ధర్మము చేసేవారు. ఈ యాజకుడు అనేవాడు ఇశ్రాయేలీలందరికీ ఒక ప్రతినిధి అనమాట అండి. ఇశ్రాయేలీల యొక్క నైతిక జీవితానికి ఒక ఆనవాలు, ఒక ప్రతినిధి. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజకత్వం కానీ, సేవకత్వం కానీ, వాటిని గురించినటువంటి నియమాలు, విధులు, నిబంధనలు అన్నీ ఇశ్రాయేలు ప్రజలకు బోధించేవారు, చెప్పేవారు ఎవరండి? లేవీ వంశము నుంచి వచ్చిన వారే. అలాంటి
ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా, ఇశ్రాయేలీయులకు సంకేతంగా, సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ లేవీయుడు వైవాహిక వ్యవస్థను పాడు చేస్తూ, అప్పటికే ధర్మశాస్త్రం వచ్చింది కనుక వైవాహిక వ్యవస్థను పాడు చేస్తూ అతడు యోధా బెత్లెహేము నుంచి ఒక ఉపపత్నిని తెచ్చుకోవడం, ఇది వైవాహిక వ్యవస్థ పతనానికి ఒక సంకేతం. ఇశ్రాయేలు సమాజంలో వైవాహిక వ్యవస్థ పతనమైపోతుంది, ఈ వివాహ సంబంధాలలో నైతికత దిగజారిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్ర నియమ నిబంధనలను తెలియజేస్తూ వైవాహిక బంధాలను కాపాడుతూ మరి నైతికమైనటువంటి విలువలకు లోబడుతూ జీవించాల్సినటువంటి ఈ యొక్క లేవీయుడు ధర్మశాస్త్రాన్ని, వైవాహిక బంధాన్ని, నైతిక విలువలను తృణీకరించి అనైతికంగా యోధా బెత్లెహేము నుంచి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకోవడం, ఇశ్రాయేలు యొక్క వైవాహిక స్థితి వ్యవస్థ ఎలాగ దిగజారిపోతుందో ఇది ఒక ఉదాహరణగా ఉంది. సంఖ్య 3:11 నుంచి 13లో లేవీయుల గురించి దేవుడు చెప్తున్నాడు, వారు నా సొత్తు అంటున్నాడండి. సంఖ్య 3:11 నుంచి 13లో. ఇక సంఖ్య 18:20 వచనంలో ఆయన అంటాడు, ఇదిగో లేవీయులకు దేవుడే స్వాస్యం అంటాడండి. ఈ 2 వచనాలను బట్టి లేవీయులు ఎంత ప్రత్యేకమో, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఎలాంటి జనాంగమో, వారు దేవునికి ఈ లోకములో రిప్రజెంటేటివ్స్గా ఇశ్రాయేలు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి తెగగా మనం జ్ఞాపకం చేస్తూ, అలాంటి తెగ నుంచి, అలాంటి గోత్రము నుంచి ప్రియులారా ఈ లేవీయుడు వైవాహిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నైతిక విలువలను తొంగలు తొక్కుతూ ఇశ్రాయేలు ప్రజలకు ఒక సాదృశ్యమైన సంకేతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా క్రైస్తవ విశ్వాసులంగా మన జీవితాలు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాయి? వైవాహిక బంధాల విషయంలో మనము నైతిక విలువలను పాటిస్తున్నామా, లేదా నైతికంగా పతన స్థితికి దిగజారిపోయినటువంటి అనుభవాలను మనము కలిగి ఉన్నామా? అన్నాడు ఇశ్రాయేలు సమాజము వైవాహిక విషయాలలో నైతికంగా పతనమైపోయింది. ఈరోజు క్రైస్తవ సంఘము సమాజము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము? మనల్ని మనము ఈ వాక్యము ద్వారా హెచ్చరించుకొని మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2వ విషయం చూద్దామండి. మొదటి అంశం చూసాం, వారు వైవాహిక వ్యవస్థలో నైతికతను పోగొట్టేశారు. ఇక 2వది లైంగికంగా నైతిక పతనం, లైంగిక విషయాలలో నైతిక పతనం. ఈ విషయాలు కొంచెం వినడానికి మనకి కఠినంగా, ఇబ్బందిగా ఉంటాయి, కానీ వాక్యము సత్యం. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ఖచ్చితంగా అలాగే ధ్యానించాలి, అంగీకరించాలి, సరి చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాక్యము అద్దం లాంటిది. మొహమాటం కొరకు అద్దం ఎప్పుడు కూడా నిన్ను అందంగా చూపించదు. అద్దం ఎప్పుడు మొహమాటం కొరకు నిన్ను అందంగా చూపించదు. నువ్వు ఎలా ఉంటే అలా చూపిస్తుంది అంతే. నువ్వు ఎలాగుంటే అలా చూపిస్తుంది. ఒకవేళ ఫోటో తీసుకుంటే, లేదంటే ఒక విగ్రహం చెక్కుకుంటే అందులో మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ అద్దం ముందు నుంచుంటే కనుక నువ్వు ఎలాగున్నావు అద్దం అలాగే చూపిస్తుంది. వాక్యం కూడా అంతే, వాక్యం కూడా అంతే. ఇక్కడ ఇశ్రాయేలు సమాజంలో నైతికంగా ఎలా దిగజారిపోయారయ్యా అంటే లైంగికంగా నైతిక పతనం, లైంగిక విషయాలలో నైతిక పతనం. 19వ అధ్యాయం 2వ వచనం, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు. అసలు ఇతనికి రావడమే ఒక ఉపపత్నిగా వచ్చింది. ఇతని దగ్గరికి రావడమే ఒక నైతికంగా దిగజారిపోయినటువంటి స్థితి కలిగి వచ్చింది. ఇతని దగ్గరికి ఒక ఉపపత్నిగా రావడం అనేది ప్రియులారా ఆమె నైతిక జీవితము దిగజారిపోయింది. ఇక మళ్ళీ చేస్తున్నటువంటి పని ఏమిటంటే అతనితోనైనా నమ్మకంగా ఉండకుండా లైంగిక విషయాలలో వేరొకరితో ఆమె సంబంధం పెట్టుకుని ఆమె లైంగిక నైతిక పతనానికి, లైంగిక విషయంలో నైతిక పతనానికి ఆమె దిగజారిపోయినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా మన జీవితాలు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాయో ఆలోచించాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలలో మీలో 2వ కొరింథీ పత్రిక చూద్దామండి, ఒకసారి ప్రయత్నం చేద్దాం. కొరింథీ 2వ పత్రిక, ఓకే, 6వ అధ్యాయము 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి నుంచి కూడా చదువుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయం అందుకే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. ఇది క్రైస్తవ సమాజంలో మాత్రమే కాదు, ఇశ్రాయేలు సమాజంలో కూడా చాలా స్పష్టంగా, అంటే లైంగిక సంబంధమైనటువంటి నైతికతను ప్రతి ఇశ్రాయేలుడు ఆ రోజు ఈ రోజు ప్రతి క్రైస్తవుడు పాటించాల్సినటువంటి బద్ధత కలిగి ఉన్నాడు. అలాంటి బద్ధత కలిగి ఉండి ఆమె వచ్చిందే ఒక ఉపపత్నిగా,
ఆ స్థితిలో స్థాయిలో ఉండి కూడా తిరిగి మరొకరితో వ్యభిచరించడం చేత ఆమె లైంగికంగా దిగజారిపోయినట్లుగా ఇది ఇశ్రాయేలు సమాజము లైంగిక విషయాలలో ఎలాంటి భ్రష్టత్వములోనికి, ఎలాంటి దిగజారుడుతనంలోనికి వెళ్ళిపోయిందో ఒక సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ జీవితాలలో కూడా లైంగిక సంబంధాల విషయాలలో మరి పరిశుద్ధతను కలిగి ఉండాలి అన్నటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవ విషయం చూద్దామండి. నైతికంగా ఆనాడు రాజులేని ఇశ్రాయేలు ప్రజలు ఎలా పతనమైపోయారు, రాజులేని ఇశ్రాయేలు ప్రజలు నైతికంగా ఎలా పతనమైపోయారో ఇక మూడవ విషయం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 14-15 వచనాలు. మనం ఇందాక చెప్పుకున్న టెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత వారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత యెబూసులో ఉండకుండా వారు గిబియాలోకి వచ్చారు. గిబియాలోకి వచ్చి అక్కడ వారు ఆ వీధిలో నిలుచున్నారు. ఇప్పుడు 14-15 చదువుకుందాం. అప్పుడు వారు సాగి వెలుచుండగా బెన్యామీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధులు ఉండెను. బస చేయుటకు ఎవ్వడు కూడా వారిని తన ఇంటికి. ఇక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వైవాహిక సంబంధాల విషయాల్లో నైతిక విలువల గురించి, లైంగిక సంబంధ విషయాల్లో నైతిక విలువల గురించి, అలాగే ఆతిథ్యం ఇవ్వడంలో కూడా కొన్ని నైతిక విలువలు ఉన్నాయండి. అతిథి మర్యాద అంటాం కదండి, అతిథి మర్యాద విషయంలో కూడా కొన్ని విలువలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆ రాత్రి వచ్చేసరికి పొద్దుగుంకినప్పుడు ఆ వీధిలో ఉండడం, ఆ ఉన్నప్పుడు ఎవరో పిలిచి ఆతిథ్యం షెల్టర్ ఇవ్వడం ఇశ్రాయేలు సమాజంలో ఒక ఉన్నటువంటి మంచి మర్యాద. ఇశ్రాయేలు సమాజానికి ఉన్నటువంటి ఒక కట్టడి ఏంటంటే ఎవరైనా నీ ఇంటికి, నీ ఊరికి పరదేశి అనుకోకుండా వస్తే కనుక ఆ వ్యక్తికి ఆ రాత్రి ఏం చేయాలి, నువ్వు ఆశ్రయము ఇచ్చి తినాలి. ఇది ఇశ్రాయేలీల జీవితంలో అతిథి ధర్మం లేదా పరదేశి పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు. అందుకోసం ఇతడు సంత వీధిలో కూర్చున్నాడు చాలాసేపు. ఎవరైనా నన్ను అతిథిగా గుర్తించి పిలుస్తారేమో. పైగా ఇది ఏ ఊరండి, ఇది ఏ ఊరు? బెన్యామీనీయుల గిబియా. అంటే వీరు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. బెన్యామీనీయులు అంటే నథింగ్ బట్ ఇజ్రాయలైట్స్ కదండి. వీరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి ఒక ఊరిలో పరదేశిని, అతిథిని గౌరవించాలి, ఆశ్రయం ఇవ్వాలి అని ధర్మము చెబుతున్నటువంటి కాలంలో ఒక అతిథిగా, పరదేశిగా రాత్రి తన ఉపపతితో వచ్చి నడి రోడ్డు మీద నుంచుంటే ఎవ్వడు పట్టించుకోలేదు. అతిథి ధర్మము విషయంలో నైతికంగా వారు ఏమయ్యారు? దిగజారిపోయారు. అతిథి ధర్మము నిర్వర్తించడం విషయంలో, అతిథి మర్యాద, పరదేశి పట్ల ఇశ్రాయేలు పౌరుడు చేయాల్సినటువంటి పని చేయడంలో వారు ఏమయ్యారండి? ఫెయిల్ అయిపోయారు. లేవీకాండము 25:35 వచనం. లేవీకాండము 25:35 వచనము ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయాలి. అతడు నీ వలన బతకాలి. నీ దగ్గరకు వస్తే నీవు అతనికి సహాయం చేయాలి. అర్ధరాత్రి అయితే ఆశ్రయం ఇవ్వు, తిండి లేకపోతే భోజనం పెట్టు, పని లేకపోతే పని. మొత్తానికి అతను నీ దగ్గర నిర్భయంగా బతకడానికి అవకాశం. ఇశ్రాయేలు ప్రజలకు చెందినటువంటి బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి గిబియాలో అర్ధరాత్రి వరకు ఒకడు తన భార్యతో నడి వీధులు నిల్చుంటే ఎవ్వడూ పట్టించుకోలేదు. అతిథి మర్యాద విషయంలో, అతిథులకు ఆశ్రయం ఇవ్వడం విషయంలో ఇశ్రాయేలు సమాజం నైతికంగా ఎలాంటి పతన స్థితికి వెళ్ళిపోయిందో ఆలోచించు. ఈరోజు అతిథి మర్యాద, ఆతిథ్యము చేయుట మర్చిపోకు. అందువలన కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసి జీవితంలో మూడవ నైతిక స్థితి ఏమిటంటే ప్రతి పరదేశిని, ప్రతి అతిథిని మనము సన్మానించాలి, గౌరవించాలి. అది వారికి చేసినట్లు కాదటండి, దేవునికి చేసినట్లు. అంతేకాదు మనము ఈ లోకములో అతిథులము, పరదేశులమునై ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం జ్ఞాపకం ఇక్కడ నీవు పరదేశికి ఆశ్రయం ఇవ్వకపోతే పరలోకములో నీవు ఒక పరదేశిగా మిగిలిపోతావు, తృణీకరించబడతావు. అక్కడ వారసునిగా ఎప్పటికీ నువ్వు నిలవబడవన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కనుక ఈ మూడవ సంగతి విషయంలో మొదట వైవాహిక సంబంధాల విషయంలో నైతికంగా దిగజారిపోయారు, లైంగిక సంబంధాల విషయంలో నైతికంగా దిగజారిపోయారు, ఆతిథ్యం ఇవ్వడంలో, పరదేశిని ఆదరించడంలో వారు దిగజారిపోయినట్లుగా, నైతికంగా దిగజారిపోయినట్లుగా చూస్తాం. ఇక నాలుగో విషయం మనం చూద్దామండి. స్వాభావిక ధర్మమును విడిచి నైతికంగా పతనమైపోయేది. స్వాభావిక ధర్మం లేదా ప్రకృతి ధర్మం మానవ జీవితంలో చాలా ప్రధానమైందనమాట. వ్యవస్థను నైతికతలోనికి నడిపించేది. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు
ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అని. ఆ యొక్క మగవారిని అనగా అతనిని, ఆ లేవీయుడిని, ఈ పోకిరి అల్లరి ముక్క వచ్చేమన్నారంటే, అతన్ని మాకు ఇవి, మేము అతనిని ఎరుగుదాము. ఈ ఇన్సిడెంట్ ఎలా ఉందండి ప్రియులారా? సొదొమ గొమొర్రా బ్రతుకులా కనపడుతుందండి. సొదొమ గొమొర్రా పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఆదికాండ 19వ అధ్యాయం 5వ వచనంలో ఆ మనుషులు లోతు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా లోతు ఇంటి మీద పడి, ఆ మనుషులను మేము కూడినట్లు వారిని మాకు అప్పగించు. అంటే ఇశ్రాయేలు సమాజం ఏమైపోయిందంటే, స్వాభావిక ధర్మము విషయములు, ప్రాకృతిక ధర్మం విషయములు వారు ఏమైపోయారు? నైతికంగా దిగజారిపోయారు. ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు? ఆనాడు జరిగింది అనుకుంటున్నారా? ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా అంటే ఆనాడు ఇశ్రాయేలు సమాజం ఎంత పతనమైపోయిందో అంతకు మించి ఈరోజు ఆధునిక సమాజము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. వారు స్వభావ సిద్ధంగా, మరి లేవి కాండంలో మాట అంటాడండి 20వ అధ్యాయము, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు. 20వ అధ్యాయం లేవియ కాండము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వాడు మరణ శిక్ష. ఇక దెర్ ఇస్ నో మోర్ అదర్ ఆప్షన్. వారిద్దరూ చచ్చిపోవాలి. ఎందుకంటే వారి మరణానికే వారే కారకులు. అన్ఫార్చునేట్లీ ఈరోజు దేశాలు కూడా ఇలాంటి ఒక స్థితిని అంగీకరిస్తున్నాయి. దేశాలు, చట్టాలు, రాజ్యాంగాలు కూడా ఇలాంటి ఒక అన్యాచురల్ స్థితిని అంగీకరిస్తున్నట్లు చూస్తున్నాం. ఇది స్వాభావిక విరుద్ధమైనటువంటి అనైతిక చర్య. ఇది ప్రకృతి విరుద్ధమైనటువంటి అనైతిక చర్య. అంటే ఇశ్రాయేలు, ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇశ్రాయేలు సమాజము నైతికంగా ఎంత దిగజారిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. అన్నాడు ఇశ్రాయేలు సమాజమే కాదు, ఈరోజు మన ఆధునిక సమాజం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇక 5వ అంశం చూద్దామండి. 5వ అంశం న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 24-25 వచనపు మొదటి భాగం. అతడు వారితో అన్నాడు, ఈ వెర్రి పని మీరు చేయొద్దు. ఇదిగో నా కన్యకైన నా కుమార్తెయు ఆ మనిషిని ఉపపత్ని ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారము వారి ఎడల జరిగించవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. కానీ అతడి మాట వింటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు, చాలండి ఇక్కడ వరకు. ఇక్కడ ఈ ముసలివాడు చేస్తున్నటువంటి పని, అతడు పరదేశిని కాపాడడం వరకు బాగానే ఉంది. కానీ ఇతడు చేస్తున్నటువంటి ధర్మ విరుద్ధమైన పని ఒకటి ఉంది. అదేమిటంటే తన ఉపపత్నిని తీసుకుని వెళ్ళి వారికి అప్పగిస్తున్నాడు. తన ఉపపత్ని అంటే ఒకవేళ ఇప్పుడు లాంగ్వేజ్ సెకండ్ వైఫ్ అతనిని నమ్ముకుని తన తండ్రి ఇంటిని విడిచి వచ్చింది. అతని మీద ఆధారపడి అతనికి సేవక ధర్మం జరిగిస్తూ అతని చేత పోషించబడుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రియులారా, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ ముసలివాడు వారికి అప్పగించడం ప్రియులారా, ధర్మమును నీతిని తప్పిన స్థితిని కలుగు చేస్తుంది. ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం బానిస కానీ, సేవకుడు కానీ, లేదా ఉపపత్ని కానీ నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చేటప్పుడు వారి పట్ల నీవు సమస్త ధర్మములు నిర్వహించాలి. వారి పట్ల నీవు నైతిక స్థితిని కలిగి ఉండాలి. నా భార్య కాదు కదా, లేదంటే మరొకటి కాదు కదా అని నీవు అర్థాంతరంగా ఆమె విషయంలో ధర్మము తప్పి నీతి మాలి ప్రవర్తించుకో. ఇక్కడ ముసలివాడు ఏం చేశాడంటే, వారిని తప్పించడానికి, అతిథి మర్యాద కొరకు మొత్తానికి అతడు తన ఉపపత్నిని తీసుకెళ్లి వారికి ఇవ్వడం అనేది, ఉపపత్ని పట్ల అతడు జరిగించాల్సినటువంటి ధర్మము తప్పి, నీతి తప్పి అతడు నైతికంగా దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలలో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాం? ఇశ్రాయేలు ప్రజలు రాజు లేని కాలంలో ధర్మము తప్పింది, నీతి తప్పింది. ప్రజలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఎవరు అడగరు అన్నటువంటి అనైతిక స్థితిలో వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ప్రభునందు ప్రియారా, 6వ సంగతి కూడా మనం ఆలోచన చేద్దాం. 6వ సంగతి కూడా ఆలోచించాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనపు 2వ భాగం. వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుంటిని. సామాజికంగా, సాంప్రదాయంగా నైతిక పతనం. ఇది సమాజము సిగ్గుతో తలదించుకోవలసిన అంశం అన్నమాట.
అతడు ఎప్పుడైతే తన ఉపపత్నులను తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చాడు, వారి ఉదయము వరకు రాత్రి అంతయు ఆమెను చెరుపుచున్నారు. మీకేం గుర్తు రావటం లేదా? మీకేం గుర్తు రావటం లేదా? ఇశ్రాయేలు సమాజంలో ఒక అనైతిక చర్య ఇది. ఇశ్రాయేలు సమాజంలో ఇదే ఒక అనైతిక చర్య. మీకేం గుర్తు రావటం లేదా? రీసెంట్లీ ఇన్సిడెంట్ ఏమీ గుర్తు రావటం లేదా మీకు? ఇది ఇశ్రాయేలు సమాజంలో మాత్రమే ఉన్నదా? సమాజము, సభ్య సమాజము సిగ్గుతో తలదించుకోవలసినటువంటి అనైతిక దిగజారుడుతనం వెస్ట్ బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్. ఇది మాత్రమే కాదు, మన సమాజంలో వెలుగులోకి వస్తున్నవి కొన్ని, మరుగున పడిపోతున్నవి మరికొన్ని. ఇక్కడ ఇశ్రాయేలు సమాజం ఆ రోజు నైతికంగా దిగజారిపోయింది అంటున్నాం, కానీ నేడు ఆధునిక సమాజం ఎంతకంటే ఘోరంగా, ఎంతకంటే భయంకరంగా, ఎంతకంటే నీచంగా, ఎంతకంటే ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నట్టు చూస్తుంది. అందుకని ఆదికాండం 6:11 అన్నట్టు భూలోకము బలత్కారముతో నిండిపోయింది. భూలోకము బలత్కారముతో నిండిపోయినట్లు మనం చూస్తున్నాం. అందరూ బలత్కారము చేయుట యందు ఆసక్తి. కీర్తన 11:5 అంటాడండి, అందరూ బలత్కారము చేయుట యందు ఆసక్తి కలిగి ఉన్నారు. భయము లేని స్థితి, భక్తి లేని స్థితి, నైతిక విలువలు లేని సమాజంలో, అసలు నైతికత లేని కుటుంబాల నుంచి వస్తున్నటువంటి వారి మధ్య నివసిస్తున్నారు. ఇది నాగరికమా అనాగరికమా? ఇది నైతికమా అనైతికమా? ఇది నీతిమాలిన సమాజమా అనే ప్రశ్నలు మనకి ఉదయించమానం. ఎక్కడో ఎప్పుడో ఆ ముసలివాడితో ఉపపత్రుని తీసుకుని వెళితే ఆ ఊరి వారందరూ కూడా ఉదయం వరకు ఆమెను చరచరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఒక కథగా. కానీ సజీవ సాక్ష్యాలతో నేడు సభ్య సమాజములు, ఎందుకంటే చాలామంది బైబిల్లో ఇవున్నాయి అవున్నాయని విమర్శిస్తూ ఉంటారండి. వాటి గురించి రాశారు, వీటి గురించి రాశారు. మరి నీ సమాజంలో ఏం జరుగుతుందో నీకు తెలీదా? బైబిల్ చెప్తున్నది నిజాన్ని బయలుపరుస్తుంది, సత్యాన్ని బయలుపరుస్తుంది. ఇలా జరిగింది కనుక ఇలాగ శిక్షించబడ్డారు, ఇలా చేశారు కనుక ఇలాంటి ఉగ్రత పాలయ్యారు. నిజాన్ని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా చెప్తుంది. మరి ఈరోజు నీ సమాజంలో జరుగుతున్న దాని గురించి నీ సమాధానం ఏంటి? ఎక్కడో ఏదో ఉందని చెప్తున్నావు, అది నిజం కనుక నీవు ఎలా ఉండకూడదని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. మరి నీ మధ్య, నీ సమాజంలో నువ్వెంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో జరిగిన దాని విషయమై నీ స్పందన ఏంటి? జరుగుతున్న దాని విషయమై నీకు స్పందన ఏంటి? దాని గురించి ఏం మాట్లాడవా? ప్రియ విశ్వాసులారా, అత్యంత పాశవికమైన అనాగరికమైనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు సమాజము సామాజికంగా చచ్చిపోయింది. సమాజంలో నైతిక విలువలు చచ్చిపోయింది. ఈరోజు మన సమాజంలో కూడా నైతిక విలువలు చచ్చిపోయింది. సమాజము సిగ్గుపడాల్సిన, తలదించుకోవలసినటువంటి అనైతికమైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామన్న సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. ఇక చివరి అంశం 19వ అధ్యాయం 25వ వచనపు చివరి భాగం. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళి. మానవత్వం చచ్చిపోయింది. ఒక మనిషిగా నైతికంగా ఏమైపోయాడండి? ఒక మనిషి నైతికంగా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తెల్లవారిన తర్వాత ఆమెను అదే స్థితిలో, ఒకవేళ వ్యవస్థగా వదిలేశారు, మరొక రీతిగా వదిలేశారు, ఎలా వదిలేశారో తెలీదు, ఒక మనిషిగా కనీసం ఆమె పట్ల జాలి కానీ, దయ కానీ, మానవత్వం కానీ, ఎలాంటి కనికరాన్ని చూపకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఆనాడు ఇశ్రాయేలు సమాజంలో మనిషి చచ్చిపోయాడు నైతికంగా. మనిషి ఏమయ్యాడండి? నైతికంగా చచ్చిపోయాడు. ప్రియులారా, మనం సేమ్ కేసులో మనం చూసాం. వీరి కనీసం అలా వదిలేసి వెళ్ళిపోయారటండి. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, ప్రీవియస్ డేస్లో జరిగినటువంటి వారు అలా కూడా వదలలేదు. పాశవికంగా, అమానుషంగా, పైశాచికంగా, ఒక మృగము కూడా అంత నీచంగా చంపదనమాట. ఒక మృగం కూడా మరొక మృగాన్ని కానీ, మరొక మనిషిని కానీ అంత అమానుషంగా చంపదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇశ్రాయేల్ సొసైటీయే బెటర్ అనిపిస్తుంది ఆ రోజుల్లో. రాజులని కాలం, ఇక్కడ మరలా మనం ఒక పాయింట్ జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ కాలం అండి? రాజులని కాలం. ఇప్పుడు రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఈస్ నో సెక్యూరిటీ. ఆటవిక సమాజంలో బ్రతుకుతున్నాం. మనిషి చచ్చిన, మానవత్వం చచ్చిన, దయా కనికరము జాలి చచ్చిన సమాజంలో ఉన్నారు. వారు అలా వదిలేసి వెళ్ళిపోయారు. దాని గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం?
మానవత్వము చచ్చిపోయినటువంటి మనిషి నైతికంగా చచ్చిపోయిన సమాజం అని చెప్పుకుంటున్నాం. బట్ నేటి సమాజాన్ని ఏం చెప్పుకోవాలి మనం? నేటి సమాజాన్ని ఏం చెప్పుకోవాలి? ఎక్కడైతే వారి పరిస్థితి బయటపడుతుందని అమానుషంగా, భయంకరంగా, దుర్మార్గంగా, ఒక జంతువు కూడా మరొక జంతువును చంపనంత నీచంగా చంపేసినటువంటి ఈ సమాజాన్ని మనం ఏమనుకోవాలి చెప్పండి? మనుషులుగా మానవత్వం విషయంలో కనికరం, జాలి, తోటి మనిషిని ఓ మనిషిగా చూడడం విషయంలో నైతికంగా ఎజారిపోయారు. కనీసం ఎదుట మనిషిని ప్రేమించదు. ప్రభు ఏం చెప్పాడంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. నువ్వు ప్రేమించవసరం లేదు, అట్లీస్ట్ మనిషిగా చూడగలుగుతున్నావా? సమాజంలో ఒక మనిషిగా బతుకుతున్నటువంటి నీవు ఒక మనిషిగా ఎదుట వ్యక్తిని నీవు చూడగలుగుతున్నావా? లేదా నువ్వు మనిషిగాని నైతికంగా దిగజారి చచ్చి బతుకుతున్నావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. 14వ సంకీర్తన మొదటి 3 చరణాలు. 14వ సంకీర్తన మొదటి 3 చరణాలు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడు ఒక్కడు లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిలు, మేలు చేయవాడు ఒక్కడు కూడా. ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా. ఆమె విషయంలో అంతమందిలో ఒక్కడు కూడా మేలు చేసేవాడు లేడు, అంతమందిలో ఒక్కడు కూడా జాలి పడిన వాడు లేడు. అమానుషంగా తెల్లవారి విడిచి వెళ్ళిపోయారు. రీసెంట్గా జరిగిన విషయంలో కూడా అమానుషంగా చంపి భయంకరమైన రీతిలో వెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా మనం ఎలాంటి స్థితి, ఎలాంటి నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం? ఇవన్నీ ఈరోజు మనం ధ్యానం చేసు. ఈ అధ్యాయం స్కిప్ చేయొచ్చు. ఈ అధ్యాయం ఖచ్చితంగా మనము స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పడానికి ఇబ్బందిగా, వినడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అధ్యాయాన్ని స్కిప్ చేయొచ్చేమో, కానీ ప్రస్తుతము జరుగుతున్న వాటిని మనం కాదని అనలేని సమాజంలో ఉన్నాం. కనుక ఖచ్చితంగా ఒక క్రైస్తవ విశ్వాసిగా ఇట్టి నైతిక జీవితాన్ని, నైతిక విలువల గురించి, నైతిక అంశాల గురించి మనం ఇది నైతికత, ఇది అనైతికత అన్న తేడాను మనం గుర్తించడానికి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాల్సినటువంటి అవసరం. అందుకని చివరిగా మన వాక్యాన్ని చదువు ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వచ్చిన క్రైస్తవ విశ్వాసులు సంఘానికి చెప్తాను. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారు, తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైనటువంటి అపవిత్రతకును అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు యేసుక్రీస్తుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారే అని ఎడల మీరు అలాగూ క్రీస్తువును నేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇక్కడ అంటున్నాడు, ఆ పాత ఇశ్రాయేలు స్వభావం నైతికంగా దిగజారిపోయిన, పతనమైపోయిన, మనిషిగా విలువలు చచ్చిపోయినటువంటి, ఒకవేళ అలాంటి స్వభావం మీరు గడిచిన దినాలలో అనుసరించారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు నవీన స్వభావాన్ని ధరించుకోరు. నీతి, యథార్థమైన భక్తి, సత్యం, ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మనం అనుసరించి కలిగి నడుచుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఒకని నడత 100 మందికి అది మాదిరికరంగా ఉంటుంది, ఒకని నడత 100 మందికి మాదిరికరంగా ఉంటుంది. ఈరోజు ఇశ్రాయేలు సమాజంలో లేవీయుని కాలంలో జరిగినటువంటి అనైతికమైనటువంటి 7 అంశాలు ఈరోజు అంతకు మిక్కిలి నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్నటువంటి కాలంలో ఒక క్రైస్తవునిగా నీవు ఎలాగున్నావు, నీ బాధ్యత ఏమిటి, నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు ఆలోచన చేసుకుని నిన్ను నువ్వు క్రమపరచుకోవడం, సమాజాన్ని క్రమపరిచి నాగరిక సమాజానికి సంబంధించి అనాగరికమైన ప్రతి చర్యను, మనము అనైతికమైన ప్రతి చర్యను విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షులుగా, సాధనాలుగా, సమాజానికి ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసులుగా జీవించడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తాం. అటు అనుభవాన్ని పరిశుద్ధాత్మను కలుగు చేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు పరిశుద్ధాత్మను మనకు ఆశీర్వాదకరంగా ఫలింపచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన వందనాలు. ఇంతవరకు నాతో మాట్లాడు. ఆ దినములలో రాజు లేని ఇశ్రాయేలు కాలములో లేవీయుని ద్వారా జరిగిన సంఘటన, అతని జీవితంలో ఎదుర్కొన్న అంశాలు, ముసలవాని జీవితం, అతని సంఘటనలు, చివరికి ఆ ఉపపత్ని యొక్క బ్రతుకు, 7 అంశాల ద్వారా ఆనాడు మాత్రమే కాదు ఈనాడు సమాజము ఎంత నైతికంగా దిగజారిపోయింది, మనుషులు ఎంతగా నైతికంగా చచ్చిపోయారు, సంబంధాల విషయంలో ఎంత అనైతికత చోటు చేసుకుంది స్పష్టంగా మాకు తెలియజేశారు. విన్న వాక్యం మాలో అనైతిక చర్యలను విశ్వసి నైతికంగా
మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి, తద్వారా సమాజంలో మేము మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి, సమాజాన్ని మార్చి క్రైస్తవ విశ్వాస సాక్ష్యాన్ని, నైతిక జీవితాన్ని మేము కలిగి జీవించడానికి ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపించమని, సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును.